ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ విన్నపాల కోసము ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనము ఫిరంగిపురం విచారణ నుండి రామిశెట్టి లూద్దు మేరీ గారు, కీర్తిశేషులు రామిశెట్టి సెల్వరాజు గారి 18వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మ నిత్య విశ్రాంతిని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అతి మేత్రాసనము గాజువాక విచారణలో 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిరిపురం మోహన్ థామస్, నిర్మల గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా కుమారుడు రాజేష్, కుమార్తె రోజీ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము సింగారం విచారణలో ఈరోజు జరగనున్న అభినవ్ మరియు లేనిల జ్ఞాన వివాహము జయప్రదముగా జరగనట్లు దేవుని యొక్క కృపను దయచేయమని కోరుతూ సన్నీ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనము కుకట్పల్లి విచారణ నుండి సందీపాము మోహన్ గారు తమ కుమారుడు రతన్ బాబుకు మంచి ఆరోగ్యమును దయచేయమని, కుటుంబ సభ్యులతో సఖ్యత కలిగి జీవించున్నట్లు త్వరగా ఇంటికి తిరిగి రావాలి అని, ఒక క్రైస్తవ యువతితో వివాహము జరగాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అతిమేత్రాసనము మురళీనగర్ విచారణలో జన్మదిన వేడుకను జరుపుకుంటున్న కొట్ని అంతోనమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా భర్త రాయప్పరావు మరియు కుమారులు మరియు మనవళ్ళు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము జనగామలో 3వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న తుమ్మ రిషబ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ అనుగ్రహించాలి అని కోరుతూ కృతజ్ఞతగా తల్లిదండ్రులు జోసెఫ్ రెడ్డి, పూజారెడ్డి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియు దివ్యవాణి టీవీ ఛానల్ కోసము సహాయం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కోసము ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ కూడా మన యొక్క విశ్వాసాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోమని కోరుతూ ఉన్నాయి. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రవక్తల ద్వారా మనకు తన సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. విశ్వాసము ద్వారా ఈ సందేశాన్ని స్వీకరించి మనందరము కూడా దేవుని ప్రేమను పొందాలి. కానీ కొన్ని సందర్భాలలో మనము మన యొక్క సామర్థ్యము బట్టి, మన యొక్క తెలివితేటలపై ఆధారపడి జీవిస్తూ దేవునిపై విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. ఆ సందర్భాలలో దేవుని యొక్క శిక్షకు గురైతూ మనమందరము కూడా కష్టాలను మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనందరము కూడా ఒక్కసారి మన జీవితాలను పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క ప్రవక్తలు అందిస్తూ ఉన్న సందేశానుసారము మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నామా అని ఒకసారి ఆలోచిస్తూ, ఒకవేళ ఆ రకంగా జీవించలేనట్లయితే దేవుని యొక్క క్షమాపణ కోరుతూ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని మీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు సారవంతమును ఆనందదాయకమును అయిన భూమిని తిరస్కరించిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1-2 వచనములు, మరి 25 నుండి 33 వరకు, 14వ అధ్యాయము 1వ వచనము, 26 నుండి 29, 34, 35 వచనములు. యావే మోసెతో గోత్రమునకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము, నేను మీకు ఆ గడ్డను ఎత్తును అని చెప్పాను. 40 దినములైన తరువాత గుడాచారులు వేగు ముగించుకొని తిరిగి వచ్చి సారాను ఎడారిలో కాదేశు వద్ద మోసేను అహరోనును ఇశ్రాయేలు ప్రజలను కలుసుకొనిరి. ఆ చారులు కనాను దేశమున చూచిన వానిని వారికి విన్నవించి తాము కొనివచ్చిన పండ్లను చూపించిరి. గుడాచారులు ఇట్లు చెప్పిరి, మేము మీరు పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు జారువారు భూమి. ఇదిగో అక్కడ పండిన పండ్లు కూడా చూడుడు. కానీ అచ్చట నివసించు ప్రజలు మహాబలవంతులు, వారి పట్టణములు చాలా పెద్దవి, సురక్షితములు కూడా. పైపెచ్చు అచ్చట రాక్షసులను కూడా చూచితిమి. నెగేబు అమెలేకీయుల వశమున ఉన్నది. ఇత్తీయులు, అమెరియులు, ఏబిసీయులు పర్వత భూములను ఏలుచున్నారు. సముద్ర తీరము యోర్దాన తీరము కనానీయుల ఆధీనములో ఉన్నవి. కాలేబు మోసేకు చెంతకు వచ్చిన వేగుల వాండ్రను ఏకీభవింపక వెంటనే మనము ఆ దేశము మీదికి దండెత్తి పోవలెను, దానిని తప్పక జయింపవలెను అని అనెను. కానీ వేగుల వాండ్రు, మనము ఆ ప్రజలను జయింపలేము, వారు మనకంటే బలవంతులు అని అనిరి. వారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాదని రుజువు చేయుటకు ఏమేమో నేరములు చెప్పసాగిరి. ఆ దేశమున వసించు వారికి చాలినంత పంట కూడా పండుటలేదు. ఆ దేశములు మహాకాయులు. మేము అచ్చట రాక్షసులము చూచితిమి. వారు అనాకు సంతతి వారు. వారి ఎదుట మేము మిడతల వలె కనిపించితిమి. నిక్కముగా వారికిని మేమట్లే చూపట్టి ఉందుము అని అనిరి. ఆ మాటలు విని ప్రజలందరూ బోరుమని ఏడ్చిరి. వారు రాత్రి అల్లా విలపించుచునే యుండిరి. యావే మోసే అహరోనులతో ఇట్లా, నేను ఈ దుష్టులు నా మీద ఎంతకాలమని గునుగు కొందురు? వారి గునుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి. మీరు వారితో ఇట్లు చెప్పుము, నేను సజీవుడ నగుట ఎంత నిక్కమో అంత నిక్కముగా మీ మాటలకు తగినట్లు మిమ్ము దండింతును. ప్రభుడనైనా నేను చెప్పుచున్నాను, వినుడు. మీరు చత్తురు. మీ కళేబరములు ఈ ఎడారిపై చిందరవందరగా కూలిపడును. మీరు నా మీద గొంగితిరి కావున మీలో
20 ఏండ్లకు పైబడిన వాడు ఎవడునూ ఆ గడ్డను చేరుకొనడు. మీరు 40 నాళ్ళు ఆ దేశమున వేగు నడిపితిరి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. 40 ఏండ్లు మీరు పాప ఫలితమును అనుభవింతురు. అప్పుడు కానీ నన్ను నిర్లక్ష్యము చేయుట అనగానేమో మీరు అంతుపట్టదు. నన్నును ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరదను. ఈ ఎడారిలో మీరందరూ చత్తురు. యావెనైనా నా మాటకు ఇక తిరుగులేదు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు ప్రేమామయుడవు కనుక మమ్ము స్మరించుకొనుము. మా పితరుల మేమును పాపము చేసితిమి, మేము దుష్టులము దుర్మార్గులము నైతిమి. ఐగుప్తున మా పితరులు మీ అద్భుత కార్యములను ఎన్నడూను గ్రహింపరైరి. వారు మహాప్రేమకు విస్మరించిరి. రేళ్ళు సముద్రము వద్ద మహోన్నతిని మీద తిరగబడిరి. అందరూ ప్రభు నీవు ప్రేమామయుడవు గనుక మమ్ము స్మరింపుకొనుము. కానీ ఆ జనులు ప్రభు కార్యములను వెంటనే మరచిపోయిరి. అతని సలహా కొరకు వేచి ఉండరైరి. ఎడారిలో వారు తమ వాంఛకు లొంగిపోయిరి. అరణ్యములో ప్రభునకు పరీక్షకు గురి చేసిరి. అందరూ ప్రభు నీవు ప్రేమామయుడవు కనుక మమ్ము స్మరించుకొనుము. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించిరి. అతడు ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేశాను. రేళ్ళు సముద్రమునొద్ద అట్టి భీకర కార్యములు చేశాను. అందరూ ప్రభు నీవు ప్రేమామయుడవు కనుక మమ్ము స్మరించుకొనుము. ప్రభు ఆ ప్రజలను నాశనం చేయనించను. కానీ తాను ఎన్నుకొనిన సేవకుడగు మోసే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. అందరూ ప్రభు నీవు ప్రేమామయుడవు కనుక మమ్ము స్మరించుకొనుము. ఏలినవారు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు
15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు అటు నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమార, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాట ఆయనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెను కుక్క పిల్లలకు వేయతగదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనము బల్ల నుండి క్రింద పడిన రొట్టెను ఆ ముక్కలను కుక్క పిల్లలు తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము విశ్వాసము గురించి మాట్లాడుతూ ఉంది. ఒక సందర్భాన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఫాదర్, నేను నా కుటుంబము దేవునిపై అపారమైన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మేము కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాం. మేము ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉంటాం. కానీ మా కుటుంబాన్ని ఒకసారి మేమందరము కూడా పరిశీలించి చూస్తే, మా కుటుంబంలో ఎన్నో కష్టాలను మేము అనుభవిస్తూ ఉన్నాము. మేము ఎవరికి కూడా ఎలాంటి ద్రోహము చేయటం లేదు. అయినా కానీ అందరూ కూడా మమ్ము ద్వేషిస్తూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. మా కుటుంబంలోనే అనుకోని సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్నో బాధలకు మేము గురవుతూ ఉన్నాము. దేవునిపై విశ్వాసాన్ని నేను ప్రతిరోజు కూడా కోల్పోతూ ఉన్నాను. నేను చేసే ప్రార్థన అంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో నాకు అనిపిస్తూ ఉంది, దేవుడు నేను చేసే ప్రార్థనను వింటూ ఉన్నారా అని కూడా సందేహాలు ఎన్నో నాకు వస్తూ ఉంటాయి. నన్నేం చేయమంటారు అని ప్రశ్నించింది. ఈ రకంగానే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన నిత్య జీవితంలో ఎన్నో సందర్భాలలో దేవుడు నా ప్రార్థనను వింటూ ఉన్నారో లేదో అని సందేహపడుతూ ఉంటాము. ప్రార్థన చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఆ ప్రార్థనకు ఫలితము లభించకపోతే మనమందరము కూడా విశ్వాసాన్ని కోల్పోయి మన యొక్క వ్యక్తిగత సామర్థ్యముపై, మన యొక్క తెలివితేటలపై, మనకు ఉన్న ఆస్తిపాస్తులపై ఆధారపడి మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి దూరంగా మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాము. అదే ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా చూస్తూ ఉన్నాము. ఇజ్రాయేలు ప్రజలు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు. మన తండ్రి అయిన దేవుడు మోసేను పిలిచి, ప్రతి ఒక్క గోత్రం నుండి ఒక వ్యక్తిని ఎన్నుకోండి,
ఆ వ్యక్తి నాయకుడై ఉండాలి, తెలివితేటలతో నిండి ఉండాలి, సామర్థ్యము కలిగి ఉండాలి అని దేవాతి దేవుడు ఈ యొక్క సూచనలను అందించారు. మోసే 12 గోత్రముల నుండి 12 మందిని ఎన్నుకొని ఉన్నారు. వాగ్దాత భూమిని పరిశీలించటానికి వీరందరూ కూడా వెళ్ళి 40 రోజుల పాటు పరిశీలించారు. వారు పరిశీలించిన తరువాత వాళ్ళు కనుగొన్నది ఏంటంటే, ఆ భూమి అంతా కూడా పాలతో తేనెతో నిండి ఉన్నటువంటి భూమి, అది ఎన్నో ఫలాలను అందించే భూమి అని వారందరూ కూడా కనుగొన్నారు. దాని తరువాత వారందరూ కనుగొని ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. కొన్ని ఫలాలను కూడా తీసుకొని వచ్చి, చూడండి అక్కడ పండిన ఫలాలు ఇవన్నీ కూడా. మరి దానితో పాటు వారందరూ కూడా వారిచ్చిన సందేశము ఒక తప్పుతో కూడి ఉన్నటువంటి సందేశము. అక్కడ ప్రజలందరూ కూడా మనందరినీ ఎంతో హింసకు గురి చేస్తారు, వారిని మనందరము జయించలేము, వారికి మనము మిడతల్లా కనిపిస్తూ ఉంటాము, మనము అక్కడ జీవించలేము అనే సందేశాన్ని ఆ ప్రజలకు, ఆ తెగకు, ఆ గోత్రంలో నివసిస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా వీరు ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క సమాచారాన్ని అందించారు. కానీ దేవాతి దేవుడు వాగ్దాత భూమిలో ఇజ్రాయేలు ప్రజలకు ఎంతో చక్కనైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. ఆ యొక్క భూమికి వారందరినీ కూడా పంపించి శాంతితో సమాధానముతో వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ వారికి కావలసినదంతా కూడా ఆ భూమిలో వారు దయచేయబోతూ ఉన్నారు. కానీ వారు ఈ యొక్క ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించటము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వారికి చేసిన మేలులనన్నిటిని కూడా మరచిపోయి దేవుణ్ణి దూషించటము, దేవునిపై గొనకటము ప్రారంభించారు. మన జీవితంలో కూడా దేవుడు చాలాసార్లు అనేక సందర్భాలలో ఎన్నో మేలులను చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో దాహముతో అల్లాడుతూ ఉన్న సమయాన మోసే ప్రవక్త ద్వారా ఆ రాతిని 2 ముక్కలుగా చేసి ఆ రాతి నుండి వారికి ఎంతో స్వచ్ఛమైనటువంటి నీటిని వారికి అందించి ఉన్నారు. మేమందరము కూడా ఆకలితో అల్లాడుతూ ఉన్నాము అని వారందరూ మొరపెట్టుకున్నప్పుడు మన్నా భోజనాన్ని వారికి అందించి ఉన్నారు. మమ్మందరినీ పాములు, విషజీవులన్నీ కూడా కాటు వేసి మా ప్రాణాలను తీస్తూ ఉన్నాయి అని మొరపెట్టుకున్న సందర్భాన దేవుడు వారికి ప్రవక్త ద్వారా జీవితాన్ని దయచేసి ఉన్నారు. సముద్రాన్ని 2 ముక్కలుగా చీల్చి వారిని ఆ సముద్రము నుండి నడిపించగలిగి ఉన్నారు. ఈ యొక్క మేలులనన్నిటిని కూడా మరచిపోయి దేవుణ్ణి దూషించి దేవునిపై గుణగటము ప్రారంభించారు. అదే మన నిత్య జీవితంలో మనం కూడా చేస్తూ ఉన్నాం. దేవాతి దేవునికి తెలుసు మనకు ఏమి కావాలనో, ఏ సందర్భంలో కావాలనో, ఎంత కావాలనో దానిని ప్రసాదించటానికి దేవాతి దేవునికి క్లుప్తంగా తెలుసు. కానీ మనం అందరము అనుకుంటూ ఉంటాము, నేను ఈ సమయాన ప్రార్థన చేశాను, నా ప్రార్థనను దేవుడు ఆలకించాలి, నేను చేసిన ప్రార్థన నా జీవితంలో నెరవేరాలి, అప్పుడే నేను విశ్వాసముతో జీవిస్తూ ఉంటాను, అప్పుడే దేవుడు ఉన్నాడు అని నేను విశ్వసిస్తూ ఉంటాను అని మనమందరము కూడా అనుకుంటూ ఉంటాము. అలా చేయకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో మేలులను దేవుని ద్వారా పొందారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. అందుకే 40 రోజుల పాటు మీరందరూ కూడా వాగ్దాత భూమిని సందర్శించారు. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క సంవత్సరంగా పరిగణించి మిమ్ములను శిక్షిస్తూ ఉన్నాను, మీరు ఇక ఆ భూమికి చేరుకోలేరు అని దేవాతి దేవుడు వారికి శిక్షను విధించి ఉన్నారు. వారు ఎంతో తప్పును, పాపాన్ని కట్టుకొని ఉన్నారు కాబట్టి దేవుడు ఆ శిక్షను వారికి విధించి ఉన్నారు. మనము కూడా దేవుడు ఎన్నో మేలులను చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనకు మంచి జీవితాన్ని ప్రసాదించారు. మనమందరం అనుకుంటూ ఉంటాము, నాకు తెలివితేటలు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, ఈ సమాజంలో నేను
పేరు ప్రఖ్యాతలతో జీవిస్తూ ఉండాలి అని భావిస్తూ ఉంటాము. అవి కాదు మనము కోరుకోవాల్సింది. నేను మాట్లాడటానికి దేవుడు నాకు మాట్లాడే శక్తిని దయచేశారు, చూడటానికి చూపును ఇచ్చారు, నడవటానికి నడకను నాకు దయచేశారు. చూపు లేక, మాట్లాడే శక్తి లేక, నడవలేక ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిని చూస్తూ ఉన్నాము. మనల్ని ఆశీర్వదించలేదా దేవాతి దేవుడు? మనకు కావలసిన అంతా కూడా మనకు దేవుడు ప్రసాదించలేదా? సమృద్ధిగా భుజిస్తూ ఉన్నాము, ఆనందముతో జీవిస్తూ ఉన్నాము. ఎందుకు ఈ యొక్క లోక కోరికలతో మన యొక్క జీవితాన్ని బానిసత్వముగా చేసుకుంటూ దేవునికి దూరంగా వెళ్తూ ఉన్నాము? విశ్వాసముతో జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మన విశ్వాసము ఏ విధంగా ఉండాలనో ఈనాటి సువిశేష పఠనము మనకు చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉంది. ఆ కననీయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా బిడ్డే, నా కుమార్తె దయ్యము పట్టి ఎంతో బాధపడుతూ ఉన్నది, నాకు సహాయము చేయండి ప్రభు అన్నప్పుడు క్రీస్తు ప్రభువు ఆ కననీయ స్త్రీని అవమానించారు, ఒక కుక్కలా పరిగణించారు. కానీ ఆ యొక్క స్త్రీ తెలియజేస్తూ ఉంది, ఆ కుక్క కూడా యజమానుని బల్లపై నుండి పడుతూ ఉన్న రొట్టె ముక్కలను భుజిస్తూ ఉంది కదా అని తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అలాంటి విశ్వాసముతో మనము జీవించాలి. క్రీస్తు ప్రభు తెలియజేశారు, నేను ఇజ్రాయేలు బిడ్డల కొరకు మాత్రమే వచ్చి ఉన్నాను, నీవు కననీయ స్త్రీవి కనుక నేను నీ కొరకు రాలేదు అని తెలియజేశారు. అయినా కానీ క్రీస్తు ప్రభు ఆ యొక్క స్త్రీ విశ్వాసాన్ని చూచి ఆ స్త్రీ కుమార్తెకు స్వస్థతను దయచేసి ఉన్నారు. మనము కూడా మన జీవితంలో ఎన్ని అవమానాల పాలు ఎదురైనా కానీ, ఎన్ని కష్టాలను చవిచూచినా కానీ విశ్వాసాన్ని మాత్రము విడనాడకూడదు. విశ్వాసముతో జీవించాలి. మన విశ్వాసాన్ని చూచి దేవుడు మనకు కావలసిందల్లా కూడా సమృద్ధిగా దయచేస్తూ ఉంటారు. విశ్వాసాన్ని కోల్పోకుండా దృఢమైన విశ్వాసముతో మన జీవితాన్ని జీవిద్దాం. ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవాతి దేవుని యొక్క దీవెనల కోసము ప్రార్థిద్దాం. మన యొక్క జగద్గురువు పోప్ ఫ్రాన్సిస్ గారిని, మన పీఠాధిపతులు తుమ్మ బాలగారిని ఆశీర్వదించి వారికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయాలి అని, గురువులను, పీఠాధిపతులను, మఠకన్యలను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారు ప్రజలను విశ్వాస పదంలో నడిపించే విధంగా వీరికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, ఈనాడు మీరు మాకు ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని అందించారు. విశ్వాసాన్ని కోల్పోకుండా మేమందరము కూడా దృఢమైన విశ్వాసముతో జీవించాలి అని మీరు మాకు మీ యొక్క సందేశాన్ని దయచేస్తూ ఉన్నారు. తండ్రి దేవ, ఈ యొక్క విశ్వాస పదంలో మేము ఎల్లప్పుడూ జీవించే విధంగా మాకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాల కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, వీరి యొక్క విన్నపాలను స్వీకరించి ఆశీర్వదించి వీరికి కావలసిన ఆశీర్వాదాలన్నిటిని కూడా సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము సహాయపడుతూ ఉన్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనలను స్వీకరించి ఎల్లప్పుడూ కూడా వారందరూ మీ యొక్క ప్రేమలో జీవించే విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసము ప్రార్థిద్దాం.
సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ కూడా నిండైన విశ్వాసంలో జీవించే విధంగా మమ్ము ఆశీర్వదించండి. ఏ కష్టాలు ఎదురైనా కానీ, వ్యాధులు బాధలు ఎదురైనా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా మేము దృఢంగా విశ్వసించే విధంగా మమ్ము ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణములను సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, అది అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వచ్చేవారు
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు నా దేవా, యేసు మా ప్రభువా, నీవే నా అభయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు నా దేవా, యేసు నా ప్రభువా, నీవే నా అభయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నన్ను నిందించువారు కొందరు, నన్ను బాధించువారు కొందరు. నా అంతము చూసి సంతోషించాలని ఆశించువారు కొందరు. నా అంతము చూసి సంతోషించాలని ఆశించువారు కొందరు. యేసయ్యా, నీవు లేకపోతే నీ చూపు నాపై లేకపోతే నేనేమై పోయుందును. నా స్థితిగతులు ఏమావును, నేనేమై పోయుందును. నా స్థితిగతులు ఏమావును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించిన వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 మీకే యేసయ్యా, ఆరాధనా 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 మీకే. ఆరాధనా 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 మీకే. ఆరాధనా 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 మీకే. అనుదిన నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను గుమ్మరించుమా. పలుదశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుమా.
ఆరాధనా 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 మీకే ఆరాధనా